ఉండగా మనం అందరూ చప్పట్లు కొట్టి సేవకులను ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చున్న మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పేవారికి వందనాలు, మరణాలు చెప్పేవారికి మరణాత, ప్రైదులాడ్ చెప్పేవారికి ప్రైదులాడ్, ప్రభు స్తోత్రం చెప్పేవారికి ప్రభు స్తోత్రం, షాలోమ్ అని చెప్తారు కొంతమంది. అలా కూడా అందరికీ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెనంటే కార్యక్రమం అయిపోలేదు, స్టార్ట్ అయిందన్నమాట. ఇది చాలా విలువైన సమయం. ప్రేమతో నన్ను ప్రేమించి ఆహ్వానించిన ప్రియులు నతన్య గారికి, అలాగే పాస్టమ్మ గారికి, కుటుంబానికి, సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే టీపీఎఫ్ ఫౌండర్ గారు అయినటువంటి నేలపూడి ప్రసాదయ్య గారికి, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి టీపీఎఫ్ సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవునికి సేవకులను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. వారు మా పరిచర్యలో వాడబడ్డారు. తనకు పైడి 2 సార్లు వచ్చి చక్కని వాక్యం అందించి బలపరిచారు. రెండోదిగా పాస్టర్గా చెప్తున్న వాక్యం, పాస్టర్గా చెప్తున్న వాక్యం నేను లైవ్లో చూస్తుంటాను. లైవ్ లేకపోయినా సరే ఆయా సమయాలు ఖాళీ ఉన్న సమయాలు ఖచ్చితంగా నేను పాస్టర్ గారి వాక్యం వింటూ ఉంటాను. ఎందుకంటే వాక్యము దేవునిది, వాక్యం ఎవరిది, అది అందరూ వినాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దేవుని యొక్క వాక్యం వినాలి. చక్కని విషయాలు మీకు బోధిస్తుంటారు దేవుని యొక్క సేవకులు. ఒక మంచి దైవ సేవకులు కలిగి ఉండటం మీకు ఎంతో ఆశీర్వాదకరము. కష్టపడి పనిచేసే దైవ సేవకులు, అభిషిక్తులైన దైవ సేవకులు, ప్రేమ కలిగిన దైవ సేవకులు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్న దైవ సేవకుల కుటుంబం మీరు కలిగి ఉండటం మీకు, మీ కుటుంబాలకి, సంఘానికి, గ్రామానికి కూడా ఎంతో ఆశీర్వాదకరము. ఎందుకంటే చాలా సంఘాల్లో పాస్టర్ గారు సరి ఉండరు, పాస్టర్ అమ్మ గారు సరి ఉండరు, బిడ్డలు కూడా సరి ఉండరు. అయితే అంత్య దినాల్లో మరి చక్కని అభిషిక్తులైనటువంటి కుటుంబాన్ని, సేవకుల కుటుంబాన్ని కలిగి ఉన్న మీరు ఎంతో ధన్యులు. ఇందు దైవ గ్రంథంలో రాయబడ్డాది, అబ్రహాము ప్రవక్త, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతని ప్రార్థన ద్వారా మీరు మేలు పొందుకుంటారని ప్రవక్త అయినటువంటి అబ్రహాము గూర్చి రాయబడ్డాది. దేవునికి సేవకుడు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరికి ఆశీర్వాదం, ఏ పేటలో ఉంటే ఆ పేటకు ఆశీర్వాదం, ఏ వీధిలో ఉంటే ఆ వీధికి ఆశీర్వాదం, ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి ఆశీర్వాదకరం. ఎందుకంటే దైవజనులు, సేవకురాలు కుటుంబం ఎప్పుడు కూడా అంటే మా కొరకు మేము ప్రార్థన చేస్తున్న లేకపోయినా సంఘం కొరకు, దేశం కొరకు, గ్రామం కొరకు, అందరి కొరకు కన్నీటితో భారం కలిగి ప్రార్థన చేస్తాం. మీరు నమ్మిన నమ్మకపోయినా మా కుటుంబాల గురించి ఎక్కువగా ప్రార్థన చేసుకోం. మేము ఎక్కువగా ఎవరి కొరకు ప్రార్థన చేస్తామే అంటే సంఘం కొరకు, గ్రామం కొరకు, పట్టణం కొరకు, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వరకు ప్రార్థన చేస్తాం. అందుకనే ప్రతి గ్రామంలో దేవునికి సేవకునుట ఆ యొక్క ప్రాంతానికి ఎంతో ఆశీర్వదకరము. అలాగున మీరు ఎంతో ఆశించబడిన వారు. ఈ ఏం కోటాలండి, ఏం కోటాలు? ఓకే, ఎవరు ఉండమన్నారు? ఎవరు కంగారు పడకండి. నేను మిమ్మల్ని ప్రశ్నలు వేసి వేధించే వ్యక్తిని కాదు. నాకు ఇచ్చిన సమయంలోనే నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం ఎవరు ఉండమన్నారు? యోవేలు గ్రంథం మనందరూ తెలుసు కదా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం రాయబడ్డాది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎవరు చెప్పారు ఈ మాట? అక్కడ రాయబడ్డ ఇదే యెహోవా వాక్కు. అమ్మా, నా మాట అర్థమవుతుందా? ఎవరు చెప్పారు ఈ మాట? ఇదే యెహోవా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా. అంటే దేవుడు చెప్పాడు ఉపవాసం ఉండమని, అందుకే మనం ఉపవాసం ఉండాలి. ఎవరు పాస్టర్ చెప్పారనో లేదా గ్రామస్తులు పెద్దలు చెప్పారని కాదు, కానీ దేవునిక శాసనము చాలా విలువైనది, దేవునికి ఆజ్ఞలు చాలా ప్రశస్తమైనవి, దేవునికి మాటలు చాలా మేలుకరమైనవి. కనుకనే మనం జ్ఞాపం చేస్తున్నట్లయితే ఎవరో ఉండమంటే మనం ఉపవాసం ఉండలేదు, కానీ ఎవరు ఉండమన్నారు? దేవుడే ఉండమన్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉన్నాం. రెండవదిగా మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? చెబుతాడు, చేస్తాడు.
మన దేవుడు ఎలాంటి వాడు? చెబుతాడు, చేస్తారు ఆయన. ఎలాగంటే ఆయన నరునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ప్రార్థన ఆయన చేశారు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తారు. అంటే ఆయన చెప్పారు, దేవుడు ఆ పని చేశారన్నమాట. మీ అర్థం? మన దేవుడు ఎలాంటి వాడు? చెబుతాడు, చేస్తాడంతే. చాలామంది చెబుతారు, చేయరు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చెబుతాడు, చేస్తాడు. చెప్పాడు ఆయన, చేస్తాడు. దైవగ్రంథంలో రాయబడిన మంచి మాట ఏంటంటే, ఎవరైతే తన గ్రంథములోని వాక్యములు గైకొంటారో వారు ధన్యులని రాయబడ్డాది. అందుకనే ప్రవక్తలందరూ ఉపవాసాలు ఉన్నారు. మోషే గారు ఉపవాసం ఉన్నారు, ఏలియా గారు ఉపవాసం ఉన్నారు, దానియేలు గారు ఉపవాసం ఉన్నారు, దావీదు గారు ఉపవాసం, అనేక మంది భక్తులు ఉపవాసాలు ఉన్నారు. ఆది కాలంలో అపోస్తులు ఉపవాసం ఉన్నారు, సంఘం ఉపవాసం ఉంది. ఎందుకంటే దేవునికి వాక్యమును గైకొని వారు ధన్యులు అని రాయబడ్డాది. దేవుడు చెప్పాడు, చేశాడు. రెండవదిగా ఆయన మాటను గైకొని వారు ధన్యులు కనుక దేవునికి మాట చెప్పిన ప్రపంచంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ దేవుని మహింపరుస్తున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చక్కని స్టేట్మెంట్ ఉంది ఏంటంటే, మేము ఉపవాసం నుండి ప్రార్థించగా దేవుడు మా ప్రార్థన ఆలకించెను అని రాయబడ్డాది. మీకు అర్థమైందా? మన ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి? సైలెంట్ అయిపోయేటి ఏమంటే సైలెంట్ అయిపోయింది. ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి? యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినలేదు, మోషే గారు ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినలేదు. మరి మనం ఓకే, మంచిది. బైబిల్ గ్రంథం బోధిస్తుంది కనుక ఆ వాక్యాన్ని ఎవరు గైకుంటారు వారు ధన్యులు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో మేలు పొందుకుంటారు. అందుకనే ఉపవాస ప్రార్థనలకు పండుగలని పేరు పెట్టారు. ఏం పేరు ఉంది దీనికి? పండుగలు. ఉపవాస ప్రార్థనా పండుగలు. నేను చాలాసార్లు చెప్తుంటాను, పండగ మనకి దండగ కాదు, పండగ మనకు ఆశీర్వాదము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పండగ ఉంటుంది. మీకు అర్థమైందా? చిన్నపిల్లలకి ఎప్పుడు పండగ? కంగారు పడకండి, నేను అడుగుతున్నా అన్నీ జవాబు కూడా మీకు చెప్పేస్తాను. ఏమండి, చిన్నపిల్లలకి ఎప్పుడు పండగ అంటే రియల్గా చెప్పాలంటే సెలవు అంటే వారికి పండగ. స్కూల్కి సెలవు ఇచ్చారంటే వారికి పండగ. ఎందుకని? స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఒక చిన్న విషయం మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఒక ఊరిలో ఒక స్కూల్ తగలబడిపోతుందంట. స్కూల్ ఏమైపోతుంది? పిల్లలందరూ ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారు. స్కూల్ తగలబడిపోతుంది కనుక ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని చాలా హ్యాపీ అయిపోయారు. స్కూల్ తగలబడుతుంది, పిల్లలు దూరంగా ఉండి డ్యాన్స్ వేసేస్తున్నారు. అమ్మయ్య, స్కూల్ బాగా తగలబడిపోతుంది, ఇంకా ఇప్పుడే స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని. జరిగింది ఏంటంటే సహోదరులారా, ఒక కుర్రవాడు ఒక చోట కూర్చుని చాలా విచారంగా ఉన్నాడంట. ఆ స్కూల్లో కుర్రవాడు కూర్చుని చాలా విచారంగా ఉన్నాడంట. మీలంటూ వారు నాలంటూ వారు ఇల్లు అన్నారంట. ఏమని? ఒరే, పిల్లలందరూ కూడా స్కూల్ తగలబడిపోతుందని నవ్వుతుంటే నీవు కూర్చున్నావేంటిరా విచారంగా అంటే ఆయన అన్నాడంట, స్కూల్ అంటే తగలబడిపోతుంది కానీ మాస్టర్లు బతికే ఉన్నారు కదా అన్నాడంట. స్కూల్ అంటే తగలబడిపోతుంది, మాస్టర్లు ఎవరు అన్నారు అంటే మాస్టర్ బతుకుంటే ఇప్పుడు స్కూల్ పెట్టేస్తారు. నీకు అర్థం? మాస్టర్లు కూడా చచ్చిపోతే స్కూల్ ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే మమ్మల్ని ఈ గోళ్ళు ఏంటి, ఈ అరుపులు ఏంటి, మేము చచ్చిపోతే బాగుందని ఎంతోమంది కోరుకుంటారు. నిజమండి. నేను 33 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. 19 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చాను తణుకు. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. ఈ 33 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నప్పుడు చాలా గ్రామాలు తిరిగాను, చాలా పట్టణాలు తిరిగాను. తిరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల మేము దూరం నుండి వింటున్నప్పుడు ఏమనుకునేవారంటే, ఇదేం గోలరా బాబు, మమ్మల్ని బతకనిస్తలేదు, నిద్రపోనిస్తలేదు అనేవారు. కానీ మా బాధ అంతా ఏంటంటే, కనీసం మా గోల ద్వారా, మా మాట ద్వారా ఒక్క ఆత్మైనా రక్షించబడకపోద్దా అని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గనుకనే పాస్టర్ గారు బ్రతుకుంటే మన కొరకు ప్రార్థన చేస్తారు, మాస్టర్లు బ్రతుకుంటే పిల్లలు బాగా చదువుకుంటారు, ఉన్నత ఉద్యోగానికి వెళ్తారు. అలాగనే మనందరం కూడా ఏమండి దైవజనుల కొరకు ఎక్కువగా ప్రార్థన మనము చేస్తూ ఉండాలి. దైవజనులు ఈ రోజుల్లో తక్కువ నమ్మకమైన వారు అయినను వారు ఏ పద్ధతి ప్రకారం సేవ చేసినా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువే ప్రతి వారికి తీర్పునిచ్చే దేవుడు. అయితే దైవగ్రంథంలో రాయబడిన మంచి మాట ఏంటంటే, ఉపవాసం ఉండమని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నారు, ప్రవక్తలు ఉపవాసం ఉన్నారు.
అలాగే అపోస్తులందరూ ఉపవాసున్నారు, విశ్వాసులైన వారు ఉపవాసున్నారు, అలాగే దేవునికి మాట గైకునే వారందరూ కూడా ఉపవాసాలు ఉన్నారు. ఈ యొక్క ఉపవాసుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరి చేసుకున్నట్టు కొరకు. ఉపవాసుకోవటం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇన్నివే పట్టణస్తులు ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. వారు ఏం చేశారు? వారి జీవితం సరి చేసుకున్నారు, వారి పొరపాట్లు సరి చేసుకున్నారు. ఒక చిన్న ప్రశ్న, జనవరి నెల మొదలుకొని ఈ సెప్టెంబర్ నెల వరకు నేను ఏ పొరపాటు చేయలేదన్నో చేస్తండి. నోటి మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ నేను అసలు ఏ పొరపాటు చేయలేదన్నో చెప్పండి. మనం జనవరి నెలలో ఏం ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా, పాత సంవత్సరం అంతా నన్ను కాపాడా, నూతన సంవత్సరం నువ్వు నాకు ఇచ్చావు, ఈ నూతన సంవత్సరంలో ఏ పొరపాటు కూడా నేను చేయనని ప్రార్థన చేసి వాగ్దానాలు తీసుకుంటాం. కానీ జనవరి నెలలో ఎప్పటి వరకు కరెక్ట్ ఉంటాం? మనం క్రైస్తవుల గురించి చెప్తున్నాను, అన్యుల గురించి కాదు. జనవరి నెలలో ఎప్పటి వరకు కరెక్ట్ ఉంటాం? సంక్రాంతి వరకు. ఎప్పటి వరకు? సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కను వచ్చేసరికి మారిపోతాం. అంటే ఏమైపోయాం? పడిపోయామాట, జారిపోయాం. అంతే ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. అంతటను అందరూ మారుమనసు పొందాలని చెప్పాడు ఆయన. అందరూ మారుమనసు పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అందరూ దేవుని రాజ్యంలో దేవునితో ఏమండి ఆనందించేవారు ఉండాలి. కనుకనే ప్రియమైన దేనికి బిడ్డారా, దైవ గ్రంథాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే దైవ గ్రంథంలో రాయబడిన మంచి మాట ఏంటంటే ఉపవాస కోటాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి వారి జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి దేని ద్వారా సరి చేసుకోవాలి? వాక్యము. మేము చెప్పిన మాట మీరు వినక్కర్లేదు, మీరు చెప్పిన మాట మేము వినక్కర్లేదు. మనందరూ ఎవరి మాటకు లోబడాలి? దేవునికి మాటకు లోబడాలి. ఆయన సజీవుడు, బలవంతుడు, ఉన్నదాన్ని లేనట్టుగాను లేనిదాన్ని ఉన్నట్టుగాను చేసే శక్తివంతుడు. కనుక ఈ భూలోకం ముందు ఉన్న వారు ఎవరైనా దేవునికి మాత్రమే భయపడాలి, ఆయన మాటలు మాత్రమే లోబడాలి, తమ జీవితంలో ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. చిన్న ప్రశ్న, అర్థం మా ఇంట్లో అర్థం లేదన్న వాళ్ళు చేస్తండి. అర్థం లేదన్న వాళ్ళు చేస్తండి అన్నాను. అందరింట్లో ఏముంటుంది? చిన్న అర్థం ఉంటుంది, చిన్న ముక్క ఉంటుంది. ఎందుకని? ఉదయం లేచి చూసుకోవాలి, లేకపోతే మన ముఖం మనం చూసుకుంటేనే భయం వేస్తుంది. ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేచి ముఖం చూసుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కడ ఇలా కారిపోద్దు కొంతమందికి. కొంతమంది ఇక్కడ కట్టేసి ముఖం చూస్తే బాబు ఇలా ఉంది నా ముఖం అనుకుంటారు. అందుకని అర్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత కన్ను శుభ్రం చేసుకుంటాం, నోరు శుభ్రం చేసుకుంటాం, ముక్కు దగ్గర శుభ్రం చేసుకుంటాం, తల దగ్గర శుభ్రం చేసుకుంటాం, అప్పుడు మాత్రం బయటకు వస్తాం. అలా కాకుండా లేచి బయటకు వచ్చామనుకోండి జనాలు కంగారు పడిపోతారు. ఎందుకని? మన ఫేస్ అలా ఉంటుంది. అందుకని అర్థం అందరికీ ఉంటుంది, అందరింట్లో ఉంటుంది. అలాగే దేవునికి గ్రంథము అందరికీ అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవునికి వాక్యం బట్టి మనందరూ సరి చేసుకోవాలి. సరి చేసుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అందుకనే ప్రవక్తలైనను అపోస్తులైనను వారు చేసిన మంచి పని ఏంటంటే వాక్యం బోధించారు. ఆ వాక్యం అంగీకరించిన వారందరూ రక్షించబడ్డారు, వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులయ్యారు. ఇది నన్న వాక్యం ద్వారా మనందరూ సరి చేసుకోవడానికి ఈ యొక్క ఉపవాస కూటాలకు వచ్చాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కనుక వాక్యం ద్వారా మనము మన జీవితాలను మనం ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి. ఏ విషయాలు సరి చేసుకోవాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరూ తెలుసు, యోనా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం చదివితే యోనా మొదట దేవుని సన్నిధిలో నుంచి పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోయాడు? అందరు ఎక్కడ ఉన్నారా? అందరు ఎక్కడ ఉన్నారా? యోనా ఎక్కడి నుంచి పారిపోయాడు? దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు. ఎవరైనా? యోనా. ఎవరు? దేవునికి సేవకుడు. ఈ రోజున దేవుడు చెప్పిన మంచి మాట ఏంటంటే 6 దినములు నీ పనంతా నీవు చేయవలెను. ఆదివారము దేవుడు ఏర్పాటు చేసిన రోజు కనుక ఆదివారం అందరు ఎక్కడ రావాలి? ప్రార్థనకు వచ్చేయాలి. 6 రోజులు ఎక్కువ, 1 రోజు ఎక్కువ? 6 రోజులు ఎక్కువ, 6 ఎక్కువ, 1 ఎక్కువ? మరి ఎన్ని రోజులు దేవుడు మనకిచ్చాడు? 6 దినాలు దేవుడు మనకిచ్చాడు. 1 రోజు ఆయన కోరుకున్నాడు. ఆ 1 రోజైనా మనం ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాం? మనం అన్నమాట. అంటే సరి చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఉపవాస కూటల్లో మనం ఏం చేసుకోవాలి? మరి ఎక్కువైతే 2 గంటలు, మరి ఎక్కువైతే 3 గంటలు. ఈ 3 గంటల్లో మనకి ప్రార్థనకి ఎప్పుడు వస్తాం? ఏమంటే ఆదివారము. ఆ రోజే కొంతమంది చేపలు తెచ్చుకుంటారు. ఆదివారం నాడే తెచ్చుకుని తోమి 12 అయిపోయినా కానీ తోముతూనే ఉంటారు. ఆదివారం నాడు పెందలకు లేచి వారు దేవుని ఎద్దుకు వచ్చారట. ఇదనన్నా మనం ఆదివారం పెందకు వచ్చేవారం ఉన్నామా?
లేదా పాటలన్నీ అయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, సాక్ష్యం అయిపోయిన తర్వాత కానుపాట పాడుతున్నప్పుడు కానీ వస్తున్నామా? ఇది నన్న చాలా మంది వారు దేవుని మొరపెడుతున్నారు, కానీ దేవుడు వారు ప్రార్థన ఆలకించిపోవడం కారణం ఏంటంటే వారి జీవితాలు సరి చేసుకోలేదు. ఆదివారము దేవుడు ఏర్పాటు చేస్తున్న రోజు, అనేక మంది పరిశుద్ధులు సంఘములో దేవుని ఆరాధించే రోజు, అది దేవునికి ఇష్టమైన రోజు, ప్రీతికరమైన రోజు, దేవుడు ఏర్పాటు చేస్తున్న రోజు, పునరుద్ధాన దినము కనుక ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే నెలకి 4 వారాలు అయితే 2 వారాలు వస్తారో 2 వారాలు ప్రార్థన మానేస్తారు. ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు రాకడ సమీపించింది. ఆయన ఇప్పుడు వస్తాడు. ఎవరికి? మనం పోతాం ఇప్పుడు పోతాం మనకు కూడా తెలియదు. మన పోకడ రాకముందే, యేసయ్య రాకముందే మనం ఈ లోకం సరి చేసుకోవాలి. 6 దినాలు మన పనంతా చేసుకోవాలి. ఆదివారం ఖచ్చితంగా ప్రార్థన రావాలి. ఎందుకంటే ఆదివారం ఎవరైతే ప్రార్థనకు వస్తారో వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆదివారము మందిరానికి వచ్చే వరకు ఆ మందిరంలో ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు వారిని నింపుతాడు, ఆత్మచేత దేవుడు నింపుతాడు, వరాల చేత దేవుడు నింపుతాడు. కానీ ఈ దినాల్లో చాలా మంది క్రైస్తువులు ఏం చేస్తున్నారంటే ప్రార్థన రమ్మంటే చుట్టాలు వచ్చారని, ప్రార్థన రమ్మంటే లేదు తలపోటు వచ్చిందని, ప్రార్థన రమ్మంటే రకరకాల కారణాలు చెప్పి దేవుని సంధికి దూరం అయిపోతున్నారు. అందుకని యోనా గారికి శ్రమ వచ్చింది. యోనా దేవుని సంధి నుంచి పారిపోయాడు కనుక యోనా గారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నన్న శ్రమలు, బాధలు, కష్టాలు 100% ఎవరికి వస్తాయంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారికి. బైబిల్ గ్రంథంలో చక్కని మాట చూద్దాం. ఏంటంటే ప్రతి విశ్రాంతి దినమున యేసు ప్రభువారు దేవాలయానికి వెళ్ళుచుండెను రాయబడ్డాలి. ఆయన దేవుడై ఉండి ఎందుకు ఆయన చర్చికి వెళ్ళాలి? ఆయన దేవుడై ఉండి ఎందుకు ఆయన మందిరానికి వెళ్ళాలి అంటే మనము తన అడుగు జాడలు నడుచుకుంటామని ఆయన లోక నరునిగా వచ్చి ఆయన మనకు మంచి మార్గాన్ని ఆయన ఉంచాడు. అంతే తప్ప ఆయన మందిరం వెళ్ళక్కర్లేదు. యేసు ప్రభువారు చర్చికి వెళ్ళక్కర్లేదు, ఆయన ప్రార్థన చేసక్కర్లేదు. కారణం ఏంటంటే ఆయన దేవుడు కనుక. అయితే ఆ దేవుడు మనకు మంచి నడత, మంచి మార్గాన్ని బయలుపరిచాడు. ఆయన ఆ మార్గమే శ్రేష్టమైనది, ఆ మార్గమే జీవమైనది. కనుక మనం ఏం చేయాలంటే ఆదివారం ఒకవేళ ప్రార్థనలు కానీ మానేస్తుంటుంటే ఖచ్చితంగా మనం సరి చేసుకుని ఏ ఒక్క ఆదివారం కూడా ప్రార్థన మనము మానకుండా దేవునికి సన్నిధికి వెళ్ళాలి. దేవునికి సన్నిధికి వెళ్తే ఆరోగ్యం కలుగుతుంది, దేవునికి సన్నిధికి వస్తే ఆశీర్వాదం కలుగుతుంది, దేవునికి సన్నిధికి వస్తే మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. కానీ ఈ దినాల్లో చాలా మంది దైవస్థాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక యోనా గారికి వచ్చిన శ్రమలాంటి శ్రమలు వారికి వస్తున్నాయి. అయినను దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు మార్పు చెందమని ఆయన మనకు అవకాశం ఇస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే దేవునికి వాక్యాన్ని బట్టి ఈ ఉపవాస కూటాల్లో మనం సరిదిద్దుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దైవ గ్రంథం మనం జ్ఞాపం చేసుకుంటే బైబిల్ గ్రంథం చక్కని మాట, నాకు ఇష్టమైన మాట. యోబు గ్రంథము నాకు చాలా ఇష్టమైన మాట. అది యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనముగా నుండెదను, ఏ విషయమందు తప్పిపోతునో దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా, తల్లి బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి సంగముడు నా దేవుడు కరికర సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణము, దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం బోధిస్తున్నాను.
మిమ్మల్ని విమర్శించాలని కాదు. దేవునికి వాక్యం ద్వారా మీరును దేవునితో సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి? అందుకనే దేవుడికి ఉపవాస కూటలు ఏర్పాటు చేశాడు. తప్పిపోలేని వారు, తొలగిపోలేని వారు, జారి పడని వారు ఎవరి లోకం లేరు. ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో కొన్ని కారణాల చేత మనం పడిపోవచ్చు. ప్రభువు యొక్క రాత్రులు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం అంటే లేచి దేవునితో సమాధాన పడమని. మొదట మనం ఏం చేస్తామంటే ఆదివారం నిర్లక్ష్యం చేస్తాం, దేవునికి సన్ని నిర్లక్ష్యం చేస్తాం, దేవునికి మందిరం నిర్లక్ష్యం చేస్తాం. మనం ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకుని దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవునికి సందుకు వచ్చేవారు ఉండాలి. దేవునికి సందులో దేవుని ఆరాధించేవారు ఉండాలి. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు ఏమని? నేను మౌనంగా ఉంటాను, నాకు ఉపదేశం చేయండి. నేను ఏ విషయంలో తప్పిపోయానో మీరు నాకు తెలియదు. దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు యోబు గారి గురించి? ఏమండి, దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పాడు. యథార్థవంతుడు, నమ్మకస్తుడు, న్యాయవంతుడు, మంచి ప్రార్థన పరుడు, కనీసం నోటి మాట ద్వారా కూడా ఏ పొరపాటు కూడా చేయలేదు. ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడిచ్చాడు. ఈయనేమంటున్నారు? శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శరీర సంబంధం బలహీనతలు వచ్చాయి. అలాంటి సమయాల్లో ఏమంటున్నాడంటే నేను ఏదైనా విషయం తప్పిపోయి ఉంటానేమో, మీరు చూస్తున్నారు కనుక మీరు చెబితే నేను ఏం చేసుకుంటాను? నేను ఆమేన్, హల్లెలూయా. యోబు లాంటి వాడే నాలో ఏదైనా తప్పుంటే చెప్పండి, నేను సరి చేసుకుంటానంటే ఈ రోజున ఎన్నో పొరపాట్లు చేస్తున్న మనము సరి చేసుకుంటాకి దేవునితో సమాధానం పడడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా నువ్వు ఇలా చేసావంటే మన కోపం. దేవునికి స్తోత్రం. కోపం లేని వారు ఎవరున్నారు? నా కోపం లేదని వాళ్ళు చేయొద్దండి. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? ఎవరు మాట్లాడేటి? నా మాట అర్థమవుతుందా? మన పశ్చిమ గోదావరి జిల్లా ఏమండి, నేను వేరొక ప్రాంతం జీవరాలు తణుకు నుంచే కదా. అర్థమైందా? ఏదో చెప్పబోయి మర్చిపోయాను. ఏం చెప్పాను ఇప్పుడు? కోపం లేని వారు ఎవరున్నారు చెప్పండి. యోబు మనం చూసి యోనా గారికి కూడా ఎంతో కోపం ఉంది. దైవజనుడే కానీ చాలా కోపం ఉంది. ఆయన స్టోరీ అంతా కూడా కోపంతోనే ముగించబడుతుంది. యోనా ఇది నీకు తగునా అని. కోపం లేని మనుషులు ఎవరుండరు. మనుషులు అన్న తర్వాత అందరు కోపం ఉంటుంది. ఏం చేసుకోవాలి దాన్ని? చూడండి, మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల్ని సంకనీసి వెళ్తుంటాం బయటికి. అక్కడెక్కడో షాప్ కనపడుతుంది, కిరాణా కొట్టు కనపడుతుంటుంది. వాళ్ళు నోటు మాటలు రావు, వాళ్ళకి చూపిస్తారు కొనమని. సంక ఉన్నాడు, కొనమని చూపిస్తాడు. మనం కొనలేదనుకోండి, వాడు జర్రుని జారిపోతాడు. ఏమొచ్చింది వాడికి? ఆడి కోపం ఏంటి? మాటలే రాలేదు కదా, మాటలే రాలేదు. ఆడేదో కొనమన్నాడు, చూపించాడు, మనం జేబులో డబ్బులు వేసుకోలేదు. అందుకని తర్వాత కొంటాను లేరు అనుకుని మనం పైకెత్తుకున్నట్టు వాడు జర్రుని జారిపోతుంటాడు. ఆడికి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. యవనస్తులు కోపం ఉంది, చిన్నపిల్లల కోపం. ముసలోళ్ళకి ఒక 10 నిమిషాల కానీ టీ లేట్గా ఉండి, ఇంత సంపాదించాను, ఇల్లు కట్టాను, పొలం కొన్నాను, నాకు ఈ టైంకి పెట్టారు, నేను కాలు దూకేస్తాను, ట్రైనింగ్ కింద పడిపోతానని అంత కోపం వచ్చేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే కోపం లేని మనుషుడు అంటే ఎవరు లేరు ఈ లోకంలో. మనుషులందరూ కోపం ఉంది, కానీ దైవ గ్రంథం రాయబడ్డది, మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపపడుడు కానీ పాపం చేయకూడదని దైవ గ్రంథం మనం చూస్తున్నాం. యోనా జీవిత చరిత్రలో దేవుని సందు నుంచి పారిపోయాడు. యోనాకున్న రెండో బలహీనత ఏంటంటే కోపం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రుల్లో మీకు జ్ఞాపం చేసే ఒక మంచి మాట ఏంటంటే, యోబు గారు ఓ గొప్ప దైవజనుడు అయినప్పటికీ, యోబు గారు మంచి సాక్షి కలిగిన దైవజనుడు అయినప్పటికీ, అతడు చక్కని మాట అంటున్నాడు, నేను ఏదైనా విషయంలో తప్పిపోయి ఉంటే మీరు చెబితే నేను ఏం చేసుకుంటాను? నేను సరి చేసుకుంటాను. సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మొదట దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనము సరి చేసుకోవాలి. పరీక్షకి టైం ప్రకారంగా వెళ్తాం. ఏమన్నా ఏదైనా పని ఉంటే టైం ప్రకారంగా వెళ్తాం. ప్రార్థనకి నో టైం. అంటే మన ఇష్టం. అంతే మనం దీవించబడలేకపోతున్నాం. అంతే మన బిడ్డలు ప్రయోజకులుగా లేరు. అందుకనే కుటుంబ యజమాని సరిగ్గా మారటం లేదు. అందుకనే పిల్లలు మన మాట అంటలేదు. కారణం ఏంటంటే దైవ సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. 10 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కానీ ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళడానికి టైము, ఏమంటే షికార్లకు వెళ్ళడానికి టైము, ఫంక్షన్కి వెళ్ళడానికి టైము, అన్ని విషయాల్లో టైం మెయింటైన్ చేస్తాం. కానీ దేవునికి సన్నిధి విషయంలో మాత్రము
టైం మేనేజ్ చేయము. అంతే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెందలకడి వచ్చిన వాళ్ళంట అండి పెందలకడిని దీవించబడతారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుకనే దేవునికి సన్నిధికి మనం పెందలకడి వచ్చేవారు ఉండాలి. రెండవదిగా యోబు గారు గొప్పవాడే, మంచి సాక్షి జీవితం కలిగిన వాడే. తను కూడా ఏమన్నాడంటే నేను ఏదైనా విషయం తప్పిపోతే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటానని చెప్పాడు. అలాగని నినివే పట్టణస్థుల దగ్గరికి యోనా గారు వెళ్ళి ఏమైనా చెప్పినప్పుడు రాజు దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఆయన మాట విని వారందరూ తమ చెడు మార్గాలు విడిచిపెట్టేసి వారి జీవితాన్ని సరిదిద్దుకున్నారు, సరి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతేనే వారి దేశాన్ని మీదకి వచ్చే కీడంతా దేవుడు దూరం, ఆ పట్టణం మీదకి వచ్చే కీడంతా దేవుడు ఏం చేశాడు? దూరం చేశాడు. వారందరూ అన్యజనులు వారు. ఆ నినివే పట్టణం అంతా అన్యజనులే. నేను ఎవరి మాటకు లోబడ్డారు? దేవునికి మాటకు లోబడ్డారు, దేవునికి సేవకునికి మాటకు లోబడ్డారు. రాజు దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా గోని పట్టలు కట్టుకుని ధూళి నెత్తిలో పోసుకుని వారు ఉపవాసం నుండి వారు ప్రార్థన చేసి దేవుని ద్వారా కృప పొందుకున్నారు. దాని అర్థం ఏంటంటే నినివే పట్టణస్థులందరూ సరి చేసుకున్నారు, యోనా గారితో సహా సరి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది యోనా గారి కంటే గొప్పవారం కాదు. ఏమండి, యోనా గారి కంటే గొప్పవారం కాదు, నినివే పట్టణస్థులంటే గొప్పవారం కాదు. అండ్ నేడుండి రేపు కనపడని మనము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ రేపు అనే దానికి రూపు లేదు కనుక నేడునే సమయంగానే మన జీవితం మనం చేసుకొని మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా, సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకో చక్కని మాట రాయబడ్డది ఏంటంటే దైవగ్రంథం రాయబడిన మంచి మాట, దేవుని మందిరానికి రావాలి. రెండోదిగా ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు అంటే అందరూ చేస్తారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? నిద్రపోయే ముందు చిన్న ప్రార్థన, దెయ్యాలు ఏమైనా వస్తాయేమని. ఏమండి, లేదా భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తారు, అన్నం బాగా అరిగిపోవాలని. ఊరెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు. అవి ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మన ప్రార్థన మనము కేటాయించాలి. దేవుని సన్నిధి నేను ప్రతిరోజు 2 గంటల సేపు ప్రార్థన చేసుకుంటాను. నాకు టైం ఉన్నా టైం లేకపోయినా కేటాయించి ప్రార్థన చేసుకుంటాను. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన చేస్తే కీడులన్నీ దేవుడు దూరం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనందరం కూడా ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, మోకరించి ప్రార్థించిన వారు ఉన్నారు, సాష్టంగపడి ప్రార్థించిన వారు ఉన్నారు, నిలవబడి ప్రార్థించిన వారు ఉన్నారు, కూర్చుని ప్రార్థించిన వారు ఉన్నారు, మోకాల్లో తలకాయ పెట్టుకుని ప్రార్థించిన వారు కూడా ఉన్నారు. వారు ఎలా ప్రార్థన చేసినా వారు దేవుని మొరపెట్టారు కనుకనే వారి ప్రార్థన దేవుడు ఆలకించి. ఇది మోకాలు మన పని చేయడం లేదు మోకరించడానికి. అప్పుడు నిలబడైనా ప్రార్థన చేయొచ్చు, నిలబడ్డానికి ఓపిక లేదు, కూర్చునైనా ప్రార్థన చేయొచ్చు, కూర్చోవడానికి నిలబడ్డానికి కూడా ఓపిక లేదు, పడుకునైనా ప్రార్థన చేయొచ్చు. మన ప్రార్థన దేవుడు ఎందుకంటే ప్రార్థన దేవునికి మనకున్న సంబంధం మాట అండి. ఇది ప్రార్థన చేయమంటే లేనిపోయిన మాటలన్నీ చదువుతారండి. ఒకసారి చిన్న విషయం జరిగింది. ఒక చోట ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. అక్కడ మీటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ భోజనాలు ఉన్నాయి. మీటింగ్ అయిపోయింది, అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనాల దగ్గర అందరు కూర్చున్నారు, వేడివేడిగా చక్కగా అందరికీ భోజనాలు వడ్డించారు. భోజనాల ముందు ఏం చేయాలి? భోజనాల ముందు ఏం చేయాలి? పాస్టర్ గారు అన్నారు పెద్దగారు ఈ భోజనాల కొరకు ప్రార్థన చేయమని. అప్పుడు పెద్దగారు ఏం చేశారంటే భోజనాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభువా, తేతల్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడండి, తణుకులు ఉన్న వాళ్ళందరినీ కాపాడండి, ఏమండి గుడులు ఉన్న వాళ్ళందరినీ కాపాడండి. ఎక్కడా భోజనాల దగ్గర ప్రార్థన. అది భోజనాల దగ్గర తేతలు ఎందుకు? భోజనాల దగ్గర గుడుములు ఎందుకు? భోజనాల దగ్గర తణుకులు ఎందుకు? ఇలాగా కొయిట వాళ్ళని రక్షించండి, దుబాయ్ని రక్షించండి, సింగపూర్ని రక్షించండి. ఎక్కడ ఇలా చల్లారిపోతున్నాయి. వేడి అన్నం కుక్కలేమో చూస్తున్నాయి. ఇలాగ ఇంకెంతసేపు చేసిన ఏమండి ఆ ఊరు ఈ ఊరు ఏదేదో పేర్లు చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన మాత్రం అవడం లేదు. ఇలాగా పాస్టర్ గారు అనుకున్నారంట మా సంఘ పెద్ద దగ్గర ఇప్పుడెప్పుడే ప్రార్థన ముంచేయాలి లేరు, ఇవన్నీ చల్లారిపోతున్నాయని ఆయన ఆమెను అనేసాడట. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. మీరు అర్థమైంది? ఆయన ఏమనేసాడు? ఆమెను అనేసాడంట. ఆమెను అనేసాడు కానీ పాస్టర్ గారికి భయము. సంఘ పెద్ద గారు ఆమెను అనుకోండి, నేను ఆమెను అనేసాను, ఆ సంఘ పెద్ద సంఘం ఏమైనా పాడు చేస్తాడేమో, ఆయన ఏదైనా మనసులో పెట్టుకుంటాడేమని మాకు పెద్దల విషయంలో కొంచెం భయపడుతుంటానండి. ఎందుకంటే పెద్దలు కదా, గుమ్మని ఏమనంటే ఫీల్ అవుతారని ఫీల్ అవుతుంటాం. ఇలాగ అందరు భోజనాలు చేశారు, చేతులు కట్టుకుంటూ వస్తే
సంఘ పెద్ద గారు చేతులు పట్టుకుని, పాస్టర్ గారు సంఘ పెద్ద గారికి క్షమించండి, మీరు ఆమెను అనుకోండి, నేను ఆమెను నేను ఇస్తాను, దయచేసి మీరు ఏమనుకోద్దని పాస్టర్ గారు ఎవరు చేతులు పట్టుకున్నారు? సంఘ పెద్ద గారి చేతులు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సంఘ పెద్ద గారు అన్నారంటే, అయ్యగారు ప్రార్థనలతో చేస్తున్నాను కానీ ఆఖరి నియమనాలు తెలియక అంతసేపు ప్రార్థన చేశాడంట. ఆఖరి నియమనాలు ఆమెను అనుకోండి ప్రార్థన అవదు. సంఘ పెద్ద గారికి ఆమెను అంటూ కూడా రాదు. ఎందుకని? ప్రార్థన పరిస్థితులు మార్చున్నది. ఆమెననగా అవునుగాక, అలాగ జరుగునుగాక అని అర్థం. అర్థమైందా? మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తాం? ప్రభువా వీళ్ళని కాపాడండి అన్నాం, ఆమెన్ అంటే దేవుడు వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు. అందుకనే మొదట మనము దేవునికి సన్నిధికి వచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన మనకు దేవునికి సంబంధం కనుక దైవజనులు ప్రార్థించాలి, విశ్వాసులు ప్రార్థించాలి, పెద్దలు ప్రార్థించాలి, అందరూ ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఖచ్చితంగా ఎవరికి వారి ప్రత్యేక ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అంతా అయిన తర్వాత ప్రతి వారు ఆమెన్ అనే దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమెన్ అనే పదము చాలా ఆశకరమైనది. ఆ పేరు యేసు ప్రభువుది కూడా. ఆమెన్ అనే పేరు ఎవరిది తెలుసా? ప్రకటనలో రాయబడి ఉంటుంది, ఆమెన్ అనువాడు. ఆయన పేరే ఆమెన్, అవుననువాడు మాట. మోషేతో చెప్పాడు కదా, ఉన్నవాడను ఆయన పేరు, ఈ పేరు ఆ పేరు. కనుకనే ఆమెన్ అనడం ద్వారా మనకి ఎంతో ఆశీర్వాదం ఉంది. కనుకని ఈ యొక్క రాత్రిలో ఈ యొక్క ఉపవాస కూటాలకు వచ్చిన మనము ఈ యొక్క జనవరి నెల మొదలుకొని ఈ యొక్క 9 నెలల వరకు ఏదైనా విషయంలో మనం పడిపోయి ఉంటే, ఆదివారం ప్రార్థన మానేసామా, సరిగ్గా ప్రార్థన చేసుకుంటూ లేదా, కోపం ద్వారా మనము ఒకవేళ ఇబ్బంది పడుతున్నామా, లేకోకుండా దేవునికి వ్యతిరేకం పని లేదని చేస్తున్నామా, అలా చేస్తే దేవుడు మనకిస్తున్న మంచి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయన, యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నీవు నాతో మాట్లాడుతున్నా కనుక నీ మాటల ద్వారా నా జీవితాన్ని సరి చేసుకుంటానని దేవుని దగ్గర మన జీవితాలు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. తన యొద్దకు వచ్చి ఎవరైతే పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తారో వారందరి పాపాలు దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు అని రాయబడ్డారు. ఎలాంటి దేవుడు అయినా? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. భార్య పొరపాటు చేసింది అనుకోండి, భర్త క్షమించలేకపోవచ్చు. భర్త పొరపాటు చేస్తే భార్య క్షమించలేకపోవచ్చు. కానీ నీ పొరపాట్లన్నీ క్షమించడానికి యేసుక్రీస్తుని రక్షకుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన మనందరము కూడా ఏ విషయాలు తప్పుతున్నామో ఆ విషయాలన్నీ సరి చేసుకోవాలి. అందుకనే యెషయా గ్రంథం రాయబడి ఉంటుంది, యాకోబు పత్రిక కూడా రాయబడి ఉంటుంది. మనం అనేక విషయములు మనం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక విషయాలు మనం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఇంకో చక్కని మాట ఏంటంటే, మొదట మనము దేవునికి సన్నిధిని ప్రేమించేవారు ఉండాలి. రెండవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా క్రమమైన వారుగా జీవించాలి. హల్లెలూయా అండి. క్రమమైన వారుగా జీవించాలి. మనం చూసేసరికి మనల్ని ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. మనల్ని ఎవరు కనపడాలి? లోకస్తులకి మనలో సైతాన్ కనపడుతున్నాడు. మాటలు అన్ని బూతులే ఏమండి, చేసే పనులన్నీ కూడా చండాలమైన పనులు మనలో కనపడుతుంది అనుకోండి, వాటన్నిటి మానేసుకోవాలి. మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరశక్తులైనను ఉండకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు అని రావి. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి ఉండవలసిన అర్హత ఏంటంటే పరిశుద్ధత. ఆ యొక్క పరిశుద్ధత యేసు ప్రభు వరకు ఉంది. మనందరం ఆయన పిల్లలము. ఆయన పిల్లల మీద మనందరూ ఏం చేయాలంటే క్రమముగా దేవుని మనం ఆరాధించాలి. ఎలాగంటే ఆదివారం ప్రార్థనకు వచ్చి పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఏమంటే సాక్ష్యం చెబుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కార్యక్రమాలు అన్ని విషయాలు కూడా మనం జాగ్రత్తగా పాలు పొందొచ్చు, దేవుని కనపరిచేవారు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చక్కని మాట రాయబడ్డది, చక్కగా దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం నమ్మకం ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఈయుడి అప్పుడు మీకు ఏ బంధం రాయబడ్డాలి. కానుకలు ఇవ్వాలి, దక్షిణ భాగాలు ఇవ్వాలి, ప్రతిష్టాపన ఇవ్వాలి, మురుక్కుబడులు ఇవ్వాలి. మనం ఇచ్చేది ఎవరికి ఇస్తున్నాం? చెప్పండి, ఎవరికి ఇస్తున్నాం? దక్షిణ భాగం ఎవరు సొమ్ము? ఎంతమంది తినేస్తున్నాం? దక్షిణ భాగం తినేసిన వాళ్ళని దేవుడు ఏమన్నాడు? దొంగలు అన్నారు. దొంగలు ఎక్కడ ఉండరు? దేవుని రాజ్యం ఉండరు. మరి మనము దక్షిణ భాగం ఇవ్వగలుగుతున్నామా? నేనంటాను, మన దేవుడు మనకిచ్చిన విధులు మనము పాటించాలి. ఆదివారం ప్రార్థనకు వచ్చాం కదా, చక్కగా పాటలు పాడాం కదా,
ప్రార్థన చేస్తున్నాం కదా, కార్యక్రమంలో చక్కగా పాల్పొందాం కదా. అలాగనే గత వారమంతా కాచి కాపాడిన దేవుడు, నెలంతా కాచి కాపాడిన దేవునికి మనం చేస్తున్న పనులు మనము దక్షిణ భాగం తీసి ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. దక్షిణ భాగం దేవుని సొమ్ము. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, అబ్రహాము అన్ని విషయంలోనూ దేవునికి ఏమి ఇచ్చాడటండి? చెప్పండి. అన్ని విషయంలోనూ దేవుని దక్షిణ భాగం ఇచ్చాడంట. అన్నా కొన్నా? 100 రూపాయలు 10 రూపాయలు ఇస్తాం, 1000 రూపాయల్లో 100 రూపాయలు ఇస్తాం, 10,000 రూపాయల్లో 1000 రూపాయలు ఇవ్వచ్చు. కానీ 1,00,000 రూపాయల్లో 10,000 అనేసరికి మన హార్ట్ ఫీల్ అయిపోద్ది. అయ్యి బాబు అంత పట్టికలు ఇచ్చేయాలని నేను అంటాను. అది ఎవరి సొమ్మది? ప్రభు ఏమన్నాడు? ఇచ్చి నన్ను శోధించమని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దక్షిణ భాగాలు తినేసే వారు ఉన్నారు, దేవునికి ఇచ్చే కానుకలు తినేసే వారు ఉన్నారు, దేవునికి ఇచ్చే దేవుని నిధులు లేకుండా వారు సొంత ఇష్ట ప్రకారంగా వాడుకునే వారు ఉన్నారు. దేవుని పిల్లలు చాలా క్రమమైన వారుగా, మర్యాదైన వారుగా, వాక్యాన్ని ప్రేమించేవారుగా, వాక్యాన్ని గైకునే వారు ఉండాలి. దాంట్లో ఏంటి అంటే ఏమండి, ఇక దక్షిణ భాగాలు కూడా దేవునికి మనము ఇవ్వాలి. చాలా మంది అంటారు అది పాత నిబంధనలు ఉన్నది కదండి, దక్షిణ భాగాలు కొత్త నిబంధన లెక్క ఉన్నదంటారు. యేసు ప్రభు వారు ఓ చక్కని మాట అంటారు, మీరు పుదీనాలోను జీలకర్రలోను కొత్తిమీరలోను ఏమంటే దక్షిణ భాగాలన్నీ మీరు ఇస్తున్నారు, అవి మానక ఇవి మీరు చెయ్యాలంటే. ఏవి మానక? దక్షిణ భాగాలు ఇవ్వటం మానొద్దు, దక్షిణ భాగాలు ఇవ్వటము మానొద్దు. అవి ఇస్తూ కనికరమును న్యాయము కలిగి ప్రవర్తించిన ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పాత నిబంధన కాలంలోనూ చక్కగా రాయబడ్డాది, కొత్త నిబంధన కాలంలో చక్కగా రాయబడ్డాది. అందుకనే కొత్త నిబంధన కాలంలో అపోస్తులు పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది దేవునికి ఇచ్చినప్పుడు సంఘాలు దీవించబడ్డాయి. వారందరూ ప్రేమతో ఐక్యతతో వారు దేవుని మహింపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాము. కనుకనే దక్షిణ భాగం ఎవరి సొమ్మది? అది ఎవరికి ఇస్తున్నాం మనము? దేవునికా మనుషులుగా? చెప్పండి ఎవరికి? మా ప్రార్థనకు ఒక ఆయన వచ్చేవారు, ఆయన టీ పొడి వ్యాపారం చేసుకుంటుండేవారు. ఆయన చిన్న సాక్ష్యం, ఎప్పుడు టీ పొడి వ్యాపారం చేసుకుంటుండేవారు. ఆ టీ పొడి వ్యాపారం చేసుకున్న వ్యక్తి ఏమండి దాంట్లోనే 10 రూపాయలు 20 రూపాయలు ఆయన దక్షిణ భాగిస్తుండేవారు. ఆయన ఈ రోజుని కోటీశ్వరుడు, మా సంఘంలో కోటీశ్వరుడు ఆయనే. మంచి బట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు 10 రూపాయలతో ప్రారంభించిన ఆయన ఈ రోజున నెలకి ఒక 6,000 కానుకిస్తూ ఉంటాడు ఆయన. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇచ్చే కొద్ది దేవుడు ఏం చేశాడు? ఆయన్ని దేవుడు దీవించాడు. ఎవరి మాట నమ్మాలి మనము? నమ్ముతున్నామా? మన వంతు మనం చేయవలసిన పని మనము చేయాలంతే. మనము ఇచ్చేది దేవునికి ఇస్తున్నాం, దేవునికి ఇచ్చేది వృధా కాదు కదా. అన్ని జనులు చూడండి, వారు దేవుళ్ళకి దేవతలకి ఎంతో తీసుకొచ్చిస్తారో వారు ఎంతో సంతోషపడతారు. అలాగనే కొద్ది మంది ఉన్న 10 మంది ఎంతమంది ఉన్న మనము సంఘానికి వస్తున్న మనము దేవునికి సేవలో పరిచర్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అన్నిటికీ ముఖ్యంగా దక్షిణ భాగం దేవుని సొమ్ము కనుక దొంగిలించకూడదు. దొంగలు దేవుని రాజ్యం ఉండరు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకుని దేవునికి సందులో ఆత్మీయంగా బ్రతకడానికి చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. యేసు కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞతా స్తుతి నీకే. చేతనల్లో రక్షించినావే కృపవెందడి కృపతో నరుహాల పరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచుపువు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చింతింతును. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞతా స్తుతులివే. కృతజ్ఞతా స్తుతులివే.
కనుక నీకు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఎవరికి వారి దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలి? సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభువారితో సమాధాన పడాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయనకి విరోధమైన పనులు చేయకుండా మంచిగానే జీవిస్తున్నావేమో, చాలా సంతోషం, దేవుడిని దీవించును గాక. అలా కాకుండా దేవునికి ఇష్టం కాని మార్గాల్లోకి వెళ్ళిపోతున్నావేమో, దైవగ్రంథంలో చక్కని మాట రాయబడ్డాది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదకది మరణానికి దారి తీస్తుందని రాయబడ్డాది. కనుకని మన మార్గం మనకు సరైనది ఉంటుంది, ఎవరి మార్గం వారికి సరైనది ఉంటుంది. మన మార్గాలు అంత సరైనవి కాదు, కానీ దేవునికి మార్గం సరైనది, దేవునికి మార్గం ఉత్తమమైనది, దేవునికి మార్గం జీవకరమైనది. కనుక ఆ మార్గాల్లో మీరు నేను మనందరం నడుచుకోవాలి. అందుకొరకే ఈ యొక్క ఉపవాస కూటాలు దైవజనులు భారం ఏర్పాటు చేస్తారు. కనుకనే ఈ యొక్క ఉపవాస కూటాల ద్వారా ఎవరికి వారికి సరి చేసుకుందాం. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక సరిదిద్దుకుందాం. అలనాడు గొప్పవాడైనటువంటి భక్తిపరుడైనటువంటి యోబు గడిచిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏ విషయంలోనూ సరి చేసుకోక్కర్లేదు. నీతిమంతుడిగా మంచి సాక్ష్యం పొందినవాడు ఆయనను గాని దేవునికి వాక్యం విధేయుడయ్యాడు. నేను ఏదైనా పొరపాటు చేస్తున్నది చెబితే నేను ఏం చేసుకుంటాను? నేను సరి చేసుకుంటున్నాడు. యోబు గారు అంటే గొప్పవారము మనము. ఏమండి, యోబు గారు మంచి ప్రార్థన పరుడు, తన బిడ్డల కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, మంచి దానకరుడు మాట. అండి అనేక మంది దానాలు చేస్తుండేవాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే విధేయుడు, దేవునికి మాటకు విధేయుడు. ఏమండి, అతనికి వచ్చిన వ్యాధి ద్వారా అతడు గోక్కుంటుంటే చర్మంతా కింద పడిపోయేదట. అలాంటి పరిస్థితులు కూడా ఏమంటే దేవునికి స్తోత్రం చేసి దేవుని మహింపరిచాడు తప్ప అతడు దేవునికి విరోధంగా ఈ పని కూడా చేయలేదు. ఈ దినాన్న అలాంటి మంచివాడు చెప్తున్నాడు, నాకు ఉపదేశము చేయము, నేను మౌనమైందును, ఏ విషయంలో నేను తప్పిపోయానో తెలియజేస్తే నేను సరి చేసుకుంటున్నాడు. కనుక నీ యొక్క దినాన్న దేవుని యొక్క మందిరికి వచ్చి మనందరం, దేవునికి సందుకు వచ్చి మనందరం కూడా సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ముఖ్యంగా దశమ భాగము ఎవరి సొమ్మది? దేవుని సొమ్ము. దేవునికి ఇచ్చేస్తే ఎవరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డ పట్టజాలంతా ఎవరి మాట? అది దేవుని మాటే, మా మాటలేం కాదు. అవి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదములు మేము టిప్ టాప్గానే ఉంటాం. మేము ఏమున్నా ఏమి లేకపోయినా మీరేమనుకుంటారు? పాస్టర్ టిప్ టాప్గా ఉన్నారంటే బోల్డ్ అంత ఉన్నదేమనుకుంటారు. ఉన్నది బోల్డ్ అంతా, బోల్డ్ అని సమస్యలు అన్నమాట. మేము అలాగే ఉంటాం, తెల్ల సొక్క తెల్ల ఫ్యాంటు టిప్ టాప్గా ఉంటాం. కానీ మాకున్న సమస్యలు ఎవరికి ఉండవు. ఎందుకంటే మీ కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాం. మీరు నేను మనందరం కూడా వాక్యానికి విరోధంగా కాక వాక్యానికి విధేయులమే జీవిందాం. వాక్యానికి విధేయులైన వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దానికి బైబిల్ గ్రంథం బోధించింది, అంతటను అందరూ మారు మనస్సు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఒకరు ఏదైనా విషయంలో పడిపోయింటే సరి చేసుకుని ఈ రాత్రుల్లో ప్రభుతో సమాధాన పడదాం. దేవుడు తన విలువైన మాటలు దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కగా ఉంది కదా, చాలా స్పీడ్గా, మంచిగా, స్లోగా, చాలా అందంగా, అర్థముగా మనకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల యొక్క ముఖాంతరపుల నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మాట ఇచ్చి తప్పుతాం, కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చి తప్పే దేవుడు. కమంట సన్నిధి విషయంలోనూ కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా చాలా మట్టుకు మనము పక్కకి వెళ్ళిపోయాం, తప్పిపోయాం, సరి చేసుకుంటలేదు, దిద్దుకున్నట్లేదు. ఓకే, దేవుని ఎదుట సరైన వ్యక్తులుగా మనం ఉండట్లేకపోతూ ఉన్నాం. ఇప్పుడైనను మీరు మనసు మారి నూతన అయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ యందు చక్కటి విలువైన మాటలు దైవ సేవకుల యొక్క ముఖాంతర రూపంలో నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఎవరమంట? అదిగో అసలైన విషయం వచ్చింది చూడు. మనం ఎవరమాట చెప్పండి? మనం ఎవరమంట? దొంగలం కదా. ఏ విషయంలో మనం దొంగిలిస్తున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకుని మొదటి కూటాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం పెట్టానో తెలిసిందే, మీకోసమే పెట్టాను. 3 రాత్రులు కూడా. పగలైతే మీ పనుల్లో మీరు వెళ్ళిపోతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి రాత్రులు ఏర్పాటు చేశాను. ఏమండి, ప్రార్థన చేయడానికి రండి అని ఒక టైం ప్రకారంగా 9 గంటలకు అన్నాను. 9 గంటలకి ఖచ్చితంగా వదిలేశారు ఆయన. 8:15 కల్లా ఇచ్చాను.
మేము క్రమంగానే ఉంటున్నాం. ఆయన అంటాడు అక్రమము చేయవారులారా అంటున్నారు. మనము అక్రమంలో ఉన్నామో క్రమంలో ఉన్నామో సరి చేసుకోండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసము. మహాగణుడైన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ అపారమైన ప్రేమకు వందనాలు. నీ సేవకుల ముఖాంతరూపంలో నుంచి మాతో మాట్లాడారయ్యా. అయ్యా, అన్ని విషయాల్లోనూ కూడా ప్రభువా మేము సరికాకోకుండా తప్పిపోతూ నీకు ఇష్టపూర్వకముగా బ్రతికే ధన్యత మాకు దయచేయమని కొన్ని విషయాల్లో హెచ్చరించారయ్యా. బుద్ధి చెప్పారు, చక్కబెట్టారు నాయన. ఇక నుంచి అయినా సరే దేవా, ప్రతి విషయంలోనూ కూడా అబ్రహాము అలా చేశారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు తండ్రి. మేము కూడా అట్టి రీతిగా దేవ అన్ని విషయాల్లోనూ కూడా ప్రభు నీకు ఇష్టకరముగా బ్రతికే ధన్యత మాకు దయచేయమని, నీ పరిచర్యలు మమ్మల్ని వాడుకోమని దేవా, ఖచ్చితమైన మాట మీ మాట విన్నాం, దాని ప్రకారంగా మేము నడుచుకునేటట్లుగా సహాయం కలుగు చేయండి. ఆకాశం కింద కళ్ళెత్తుచున్నాను, మాకు ఎక్కడి నుండి సహాయము వచ్చును అంటే యెహోవా వలనే మాకు సహాయము కలుగునని వాగ్దానం ఇచ్చిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు రీతిగా మా సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. అమ్మగారిని, పిల్లల్ని, పరిచర్యలను, సంఘాలను ఇంకా అంతకంతకు ఆశీర్వదించబడేటట్లుగా కృపతో నింపును గాక. నీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ వినంతో బ్రతిమలాడు వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. ఓకే, ఒకరిని